అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు గాని, ఇస్తున్న హామీలు గాని మీరు వాటిని ఏ కోణంలో చూడగలరు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, మీ ఉచిత పథకాలు మాకొద్దు. విద్య, వైద్య, గూడు, నీడ ఇవ్వండి. ఆ ఉచిత వాటిలో సోమరిపోతులు తయారవుతుండ్రు. డ్రగ్స్, గంజాయి దాని మీద మీరు పట్టించుకోండి. ఇంకా బెల్ట్ షాపులు అవన్నీ తీస్తామని చెప్పింది కానీ గ్రామాలల్లో ప్రతి ఇంటికి ఒక తాగుబోతు తయారవుతుండ్రు. దయచేసి నేను ఒక్కటే చేతులెత్తి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర గవర్నమెంట్ ఒక్కటే అంటున్నా, ఈ ఈ మత్తు పదార్థాలలో తల్లి చెల్లి లాస్ట్ 60 ఏళ్ళ ముసలిది 6 నెలల పాప నుండి 60 ఏళ్ళ ముసలి దాన్ని కూడా వదలట్లే. ఎందుకంటే ఆ మత్తులో ఉండిపోతుండ్రు. వాళ్ళు మత్తు ఇరిగిపోతే అయ్యో నేను ఇలా చేసిన అనే గ్రామాలలో ఉంది. ఒకటి వెళ్ళాను, నేను ఒక కేసుకి వెళ్ళిన, వాళ్ళ చెల్లెను పాడు చేస్తే వెళ్తే ఎందుకు తమ్మి అట్లా చేసినావు అంటే, అక్క నేను బానిస అయిపోయినా, డ్రగ్స్ గంజాయి బానిస అయిపోయినా, నా ఫ్రెండ్స్ నన్ను నాగం చేసిండ్రు. డిగ్రీ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అబ్బాయి వరంగల్లో. ఎందుకు అట్లా చేసినావు నా చెల్లెని గుర్తుకు రాలంటే, నేను మత్తులో ఉన్నా ఏం చేయాలో అర్థం కాలేక అబ్బాయి కౌన్సిలింగ్ ఇచ్చాను. మత్తు దిగింది, మళ్ళీ కాలేజీకి వెళ్తుండు. ఇదే చెయ్యద్దు తప్పు నాన్న అని చెప్పి ఆయనకు, అంటే అది రోజు తీసుకున్న వారికనే బాడీ మొత్తం ఇమిడిపోయింది.